హాయ్ ఫ్రెండ్స్, ఐ యోగేష్, ద టీమ్ ఫ్రమ్ స్టాక్ గురు. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను నిన్న ఒక వీడియో పెట్టి ఉండాల్సింది మీకు, కానీ పెట్టలేదు. కారణం ఏంటంటే నేను మార్కెట్లోకి ఎంటర్ అవ్వలేదు ఫ్రెండ్స్. అసలు మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవ్వలేదు అన్నది మీకు ఒక 4 ముక్కల్లో వివరించే ప్రయత్నం చేస్తాను. చాలా మంచి సబ్జెక్టు, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సైకాలజీ ఏ రకంగా బిహేవ్ చేయాలి మార్కెట్లో ఉన్నప్పుడు అన్నది మీకు నేను ఈ వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ నా వ్యూ బాగా వినండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నా వ్యూ ఫ్రెండ్స్, ఇది చార్ట్ చూసారు కదా, 1 2 3 కంప్లీట్ చేయలేదు, పైకి వచ్చాడు 3 చూసారా, 1 2 3 అంటే సుమారుగా నా వ్యూ ఫ్రెండ్స్ ఇక్కడికి మార్కెట్ అనేది ఎక్కడికి వచ్చినట్లయితే, ఓకే, ఇక్కడికి వచ్చినట్లయితే మార్కెట్, ఓకే, సుమారుగా ఇక్కడ నుంచి నేను ఇలా కారుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది నా వ్యూ. సో నేనేమనుకున్నానంటే ఫ్రెండ్స్, మార్కెట్ అనేది కంప్లీట్ పుట్టుకుంటుంది అనుకున్నాను నేను. ఇది లో కదా, చాలా స్ట్రాంగ్ లో. ఈ లో నుంచి మార్కెట్ కంప్లీట్గా ఈ లోకి మించి కింద పడకుండా ఇక్కడ నుంచి పైకి వెళ్ళున్నా, ఓకే ఫ్రెండ్స్, పైకి వెళ్ళున్నా నేను కంపల్సరీ కాల్కి బయింగ్లో ఉండేవాడిని. ఈ లోయర్లో చూసారా, ఈ లోయర్లో నుంచి పైకి వెళ్ళుంటే, కానీ అనూహ్యంగా వాడు ఈ లోయర్లో నుంచి కిందకి ఎంత పాయింట్స్, సుమారుగా 180 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ నేను మాట్లాడుతుంది. ఈ లోయర్లో నుంచి 180 పాయింట్స్ మార్నింగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి 180 పాయింట్స్ కింద పడడం వల్ల నేను ఫుల్ ప్యానిక్ అయ్యా. అయితే కింద పడి ప్రైస్ యాక్షన్ కోసం చూసా. కింద పడి ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా కిందకి ఫార్మ్ అయి ఉంటే నేను పుట్టుకుందామని చెప్పి స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నాను. వాడు అలా కింద పడకుండా కిందకు ఓపెన్ అయ్యి నిదానంగా పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళడం వల్ల నేను ప్యానిక్ అయ్యి, నేను అనుకున్న మార్కెట్కి అనుగుణంగా లేదు ఈ మార్కెట్, ఎంటర్ అవ్వద్దు, ఈరోజు ఫుల్ ట్రాప్లో ఉండబడతాను అని నేను ఫిక్స్ అయ్యి మార్కెట్లోకి ఎంటర్ అవ్వకపోవడం జరిగింది. ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థమైంది అనుకుంటాను నేను. అయితే వాస్తవానికి నేను ఎంటర్ అవ్వకపోయినా నిన్న మార్కెట్ మాత్రం చాలా మంచి మార్కెట్ అని చెప్పాలి. చాలా మంచి మార్కెట్ ఇది. కానీ నేను ₹1 కూడా సంపాదించుకోలేకపోయినా మార్కెట్లోకి ఎంటర్ అయ్యి. కారణం ఏంటంటే, నేను అనుకున్న వ్యూ లేనప్పుడు అది ఎంత మంచి మార్కెట్ అయినా కూడా మనం మార్కెట్ని స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి అన్న ఒక విషయం చెప్పడం కోసమే నేను మీకు ఈ డ్రాయింగ్స్ వేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది నిన్న మార్కెట్ మొన్నటి మార్కెట్కి లోయర్ లో ఫ్రెండ్స్, లోయర్ లో. దీనికంటే కింద పడకుండా ఉండుంటే ఇదే ఫార్మేషను ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ ఎట్లా వచ్చుంటే నేను కన్ఫర్మ్గా కాల్కి వెళ్ళేవాడిని. బట్ ఈ లోయర్లో క్రాస్ చేసి 180 పాయింట్లు కిందకి రావటం వలన నేను ప్యానిక్ అయ్యి కాల్కి వెళ్ళాను. ఇదే కన్సల్టేషన్ జరిగి కిందకు వచ్చుంటే నేను చాలా స్ట్రాంగ్గా ఎంట్రీ ఇచ్చేవాడు. ఎందుకంటే చెప్పాక ఇంతకుముందు నేను సుమారుగా ఈ స్పాట్ అనేది బయింగ్ జోన్. నా అభిప్రాయం ప్రకారం ఇది బయింగ్ జోన్. ఇదంతా కూడాను సెల్లింగ్ జోన్ మాత్రమే, బయింగ్ జోన్ కానే కాదు. అనూహ్యంగా ఇది కిందకు వచ్చి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాడు. నేను ఈ ప్రైస్ యాక్షన్ కానీ ఈ ఫార్ములా కానీ నా మైండ్లో లేదు. నేను దీనికి కంప్లీట్ ఎగైనిస్ట్. సో మనకి ఎగైనిస్ట్గా వెళ్తుంది కాబట్టి మార్కెట్ అన్న ఉద్దేశంతో నేను ఎంటర్ అవ్వకుండా ఊరుకున్నాను ఫ్రెండ్స్. అందుకే నేను నిన్న రూపాయి సంపాదించుకోలేకపోవడం జరిగింది. మీకు వీడియో కూడా పోస్ట్ చేయకపోవడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పాలనుకున్నప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సెటప్ అనేది మనకు అనుగుణంగా మనం అనుకున్న సెటప్ ప్రకారం లేదు మార్కెట్ అంటే స్ట్రిక్ట్లీ దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఎంట్రీ ఇవ్వద్దు. ఆ రోజు మనం అనుకున్న సెటప్ అనుగుణంగా ఉందంటే మాత్రమే ఎంటర్ అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా ₹1 లాభం వచ్చే అవకాశం ఉంటుంది, తప్పితే నష్టం రాకుండా ఉంటాం అని చెప్పడం కోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నెంబర్ 1 పాయింట్ ఇది. మీకు ఇదే విధంగా అసలు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్నది కూడాను మీకు ఇదే చార్ట్లో కొంచెం డీప్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో ఇది 1 డే చార్ట్ చూసారు ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో 1 డే చార్ట్. యాక్చువల్లీ ప్రైస్ యాక్షన్ గురించి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు చూస్తున్న వీడియోలు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా టెక్నికల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి టెక్నికల్ అనాలిసిస్
అలాగే టెక్నికల్ అనాలిసిస్ ఆన్ లైవ్ చార్టు అని ఒక పేజెస్ ఉంటాయి. వాటిలోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ప్రైజ్ యాక్షన్ గురించి చెప్పాను నేను. ప్రైజ్ యాక్షన్ గురించి కంప్లీట్గా ఒక లెసన్ ఉంటుంది, 15 నిమిషాలు 18 నిమిషాలు ఉంటుంది. చూడండి, మీకు అర్థమవుతుంది. సో ప్రైజ్ యాక్షన్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఎక్కడ చూడండి, ఇది ఫ్రెండ్స్ ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ ప్లేకి ఇప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ కింద నుంచి పైకి వెళ్తే స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో మార్కెట్ అనేది చూడండి, మార్కెట్ అనేది ఇలా వచ్చి కిందకి ఇలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు నా వ్యూ ప్రకారం మార్కెట్ ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేయబోతుంది. నా వ్యూ, ఇప్పుడు నా వ్యూ, నిన్న వచ్చిన ఈ క్యాండిల్ ఆధారంగా నా వ్యూ ఏంటంటే ఈ రెసిస్టెన్స్ని మళ్ళీ రెస్పెక్ట్ చేయబోతుంది. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు 51,295 అంటే సుమారుగా 51,300 దగ్గర ఉంది కదా. ఈ మార్కెట్ ఉన్నది రేపు కొంచెం డోజీలాగా వచ్చైనా సరే 2-3 రోజుల్లో 52,000కి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ 52,000కి వెళ్ళిందంటే మార్కెట్, నేను ఇక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా కొంతవరకు పుట్టికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పాలనుకున్న విషయం. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అర్థం చేసుకోండి. సో ప్రజెంట్ 51,300లో ఉంది కాబట్టి 52,000 వరకు కాలుకే ఉండాలి. అంటే రేపు మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు. రేపు మండే అంతా ఇక్కడ ఆల్మోస్ట్ కిందకు వచ్చి ప్యానిక్ చేసి నెక్స్ట్ డే డోజీ ఇచ్చి పైకి వెళ్ళొచ్చు, లేదు ఇదే మాదిరి ఒకేసారి పైకి వెళ్ళిపోవచ్చు, లేదు గ్యాప్ అప్లో కూడా ఓపెన్ కావచ్చు. ఊహించుకోలేము, మన చేతుల్లో ఉండదు, అదంతా మార్కెట్ ఇష్టం. సో ఏదేమైనా ఇక్కడ నుంచి 52,000కి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది మార్కెట్ రేపు వచ్చే 4 రోజులు. ఒకవేళ ఇక్కడే మార్కెట్ ఇక్కడే ఓపెన్ అయ్యి మంచి నెగిటివ్ క్యాండిల్ నాకు ఏమన్నా వచ్చింది, పైకి వెళ్తుంది అనిపిస్తే కనుక 52,000 వరకు హ్యాపీ కాలుకుంటాను. లేదు కిందకి వెళ్తుంది అనుకుంటే అది వేరే మీకు చెప్తాను మళ్ళీ నేను. లేదు 52,000 దగ్గరికి వెళ్ళిందంటే చాలా మంచి ప్లేస్మెంట్ కాబట్టి ఇక్కడ యాజ్ పర్ ప్రైజెక్షన్ 1, 2, 3 థర్డ్ టచింగ్ కాబట్టి ఖచ్చితంగా కొంత వ్యవధి అనేది కొంత ట్రావెలింగ్ అనేది కిందకు రావాల్సిందే, పుట్టుకుంటాయి ఇక్కడ నేను. ఇది నా నెక్స్ట్ మార్కెట్ యొక్క స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో ఇది పుట్టుకి అంత ఈజీగా వెళ్ళదు, కొంచెం టైం పడుతుంది. ఇంకా ప్రజెంట్ కాలుకి అవకాశం ఉంటుందన్నది నా అభిప్రాయం. సో నేను చెప్పాలనుకున్న విషయం మీకు బాగా అర్థం అనుకుంటా ఫ్రెండ్స్. ఒక్కసారి మనం ఇప్పుడు 15 నిమిషాల్లోకి వెళ్తే మీకు ఇంకొంచెం డీప్గా అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తాను. సో మార్కెట్ రేపు ఎట్లా ఉండిపోతుందంటే ఫ్రెండ్స్ చూడండి, ఇంతకుముందు అలా చెప్పుకున్నాం కదా 1 డేలో. ఇప్పుడు ఈ మార్కెట్ అనేది ఇది చూడండి ఆల్మోస్ట్ మీకు ఇక్కడ నుంచి ఇది ఈ ప్లేస్మెంట్ ఇప్పుడు 52,000 చెప్పాను కదా సుమారుగా, ఇది 52,000 ప్లేస్మెంట్ సుమారుగా. ఈ ప్లేస్మెంట్కి 52,100 ఈ ప్లేస్మెంట్కి వస్తే కనుక ఆల్మోస్ట్ ఈ ప్లేస్మెంట్కి 52,100 ఇట్లా వచ్చిందంటే కనుక మనం పుట్టుకి హ్యాపీగా ఉండొచ్చు. అంతవరకు కాలుకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే రేపు మండే నాడు మార్కెట్ ఓపెన్ అయ్యే ప్లేస్మెంట్ బట్టి అది పైకి వెళ్తుందా కిందకు వెళ్తుందా, ఎటువైపు స్ట్రాంగ్గా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది నా యొక్క మైండ్ సెట్. నేను నిన్న మార్కెట్లోకి ఎంటర్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అనేది మీతో చెప్పుకుందాం అనుకున్నాను. అదేవిధంగా చెప్తున్న ప్రాసెస్లోనే మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకు ఎడ్యుకేట్ చేసేవాడిని అవుతున్నాను అనిపించి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ తప్పిస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే సాయంత్రం కానీ రేపు కానీ ఒక 30 మినిట్స్లో మీకు ఒక మంచి వీడియో మీ అందరి కోసం చేసి పెడదాం అనుకుంటున్నాను నేను. ఆ వీడియో ఒక్కటి చూస్తే ట్రేడింగ్ అనేది ఎలా చెయ్యాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ వీడియోలో బంధించి ఏ ఒక్క కొత్త అబ్బాయి కూడా ఆ వీడియో చూసినా ఓహో వీడియో ఇలా చేసుకోవాలి, A to Z ఈ రకంగా ప్రాసెస్ ఎంటర్ అవ్వాలి, ఫినిష్ చేసుకోవాలి, రూపాయి సంపాదించుకోవాలి అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం ఈ 30 మినిట్స్ లోపు ఒక సబ్జెక్ట్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ పెడతా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.